ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఎమ్మెల్యేల కోట నుంచి 5 ఎమ్మెల్సీల ఎన్నికకు నామినేషన్ గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపికపై అధికార హస్తం పార్టీ ఫోకస్ చేసింది. ఆశావాహుల జాబితాను పరిశీలించడంతో పాటు సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తుంది. పోటీ తీవ్రస్థాయిలో ఉండటంతో అభ్యర్థుల ఖరారు పార్టీకి సవాల్గా మారింది. ఎంపికపై 2-3 రోజుల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం సహా ముఖ్యులంతా సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల కోట నుంచి 5 ఎమ్మెల్సీల ఎన్నికకు ఈ నెల 10వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమకు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని ఇప్పటికే సిపిఐ కోరింది. సిపిఐ అగ్రనాయకత్వం కూడా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో మాట్లాడినట్టు తెలిసింది. ఎమ్మెల్సీ రేసులో వేం నరేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, కుసుమ్ కుమార్, దుమ్మాటి సాంబయ్య, విహెచ్ ఉన్నారు. ఇక మధుయాష్కి, సంపత్, రామ్మోహన్ రెడ్డి, విజయశాంతి కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. అయితే జగ్గారెడ్డి ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. ఈ నెల 8 లేదా 9న అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్ళనున్నారు. దీనిలో ఏఐసిసి పెద్దలను కలున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ నెల 10వ తేదీ వరకే నామినేషన్ గడువు చివరి అవడంతో ఎవరెవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరైతే బాగుంటారు అనేది కూడా సామాజిక సమీకరణాలు, సామాజిక కూర్పు నేపథ్యంలో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది కూడా ఏఐసిసి పెద్దలతో డిస్కషన్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే సిపిఐ కూడా తమకు కూడా ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని ఇప్పటికే పిసిసి అధ్యక్షుని కోరాయి. అంతేకాకుండా ఎంఐఎం కూడా ఒకటి ఇవ్వాలి అనేది కూడా ఎంఐఎం షరతు పెడుతుంది. అయితే ఇప్పటికీ చూసుకున్నట్టయితే అసెంబ్లీలో సంఖ్యాబలం దృష్టిలో కాంగ్రెస్ కు 4 ఎమ్మెల్సీ సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎమ్మెల్యే కోటలో. అయితే ఇప్పుడు మిత్రపక్షాలకు ఇవ్వాలా ఇవ్వద్దా అనేది కూడా ఏఐసిసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఏఐసిసి మిత్రపక్షాలకు ఇస్తే కాంగ్రెస్ కు 2 మాత్రమే దక్కుతాయి. ఒకవేళ మిత్రపక్షాలైనటువంటి సిపిఐ కానీ, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ కావాలని అడుగుతున్న ఎంఐఎం కానీ ఇస్తే మాత్రము ఆ 2 సీట్లు మాత్రం దక్కుతాయి. అయితే ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున ఆశావాహులు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ పదవి వస్తే, అసలు టికెట్ వస్తే గెలిచినట్టే అనేది కూడా లెక్కలు వేసుకుంటున్నారు. ఈ యొక్క నేపథ్యంలో పోటీ నెలకొంది. అందులో భాగంగా చాలా మంది 4 ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ పదవులకు దాదాపు 12 మంది పైగా ఆశావాహులు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ రేస్ లో ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పేరు వినిపిస్తుంది రెడ్డి కోటలో. అదేవిధంగా తాజా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. అంతేకాకుండా ఎస్సీ సామాజిక వర్గం నుంచి చూసుకున్నట్టయితే అద్దంకి దయాకర్ తుంగతుర్తి టికెట్ ను త్యాగం చేశారు. అతని పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే ప్రతి నామినేటెడ్ పోస్టులు వచ్చినప్పుడు కానీ, ఎమ్మెల్సీ పోస్టులు వచ్చినప్పుడు కానీ, రాజ్యసభ సభ్యుడి పోస్టులు వచ్చినప్పుడు ఖచ్చితంగా అద్దంకి దయాకర్ పేరు వినబడింది. ఇప్పుడు కూడా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అద్దంకి దయాకర్ కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మైనార్టీ కోటలో షబ్బీర్ అలీ పేరు వినబడుతుంది. అంతేకాకుండా కమ్మ సామాజిక వర్గం కోటాలో కుసుమ్ కుమార్ ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా దొమ్మాటి సాంబయ్య కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా బీసీ కోటలో చూసుకున్నట్టయితే విహెచ్, మధుయాష్ కి పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. వాళ్ళు కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. విహెచ్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి తనకు ఒక అవకాశం ఇవ్వాలనేది కూడా విహెచ్ పెద్ద ఎత్తున హైకమాండ్ ను విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా అల్లంపూర్ సంపత్ ఏఐసిసి సెక్రటరీ, అతను కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తాను కూడా టికెట్ కావాలని అడుగుతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే విజయశాంతి ఏకంగా ఢిల్లీ వెళ్లారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని కలిశారు. తనకు కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా యువ నాయకుల విషయానికి వస్తే రామ్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు. అదేవిధంగా
చాలా మంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశిస్తున్నారు. ఇప్పటికే జగ్గారెడ్డి కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. అయితే జగ్గారెడ్డి నేను ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ రేస్ లో లేను, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను కాబట్టి అడగాను అని చెప్తున్నారు. అయితే ఇదంతా ఒక కొలిక్కి రావాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసిసి పెద్దలు కలిసి ఒక క్లారిటీ తీసుకునే కొలిక్కి, ఎందుకంటే 10వ తేదీ వరకే నామినేషన్ లాస్ట్ గడువు కాబట్టి 1-2 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.